మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అవ్వబోతున్నారు అనే ప్రచారం అయితే చాలా పెద్ద ఎత్తున జరుగుతుంది. అయితే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఒకవేళ అరెస్ట్ అయితే పార్టీని కాపాడేది ఎవరు, పార్టీని నడిపేది ఎవరు, పార్టీకి సంబంధించిన కార్యక్రమాలు ముఖ్యంగా వ్యవహారాలు ప్రతి ఒక్కటి కూడా చూసుకునే ఆ నెంబర్ 2 పొజిషన్ ఎవరు తీసుకోబోతున్నారు, ఎవరికి ఆ సమర్థత ఉంది, పార్టీని నడిపించగల సత్తా ఎవరికి ఉందనేది ఈ వీడియోలో మనం పూర్తిగా మాట్లాడుకుందాం. అయితే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏపీ లిక్కర్ స్కామ్ లో చాలా చివరి దశకు వచ్చేశారు, ఖచ్చితంగా కొద్ది రోజుల్లోనే ఆయన అరెస్ట్ ఉంటుందని చెప్పి చాలా విస్తృతంగా ప్రచారం జరుగుతుంది. మరి ఇటువంటి సందర్భంలో పార్టీలో ఉన్న సీనియర్లు ఎవరెవరు ఉన్నారు, అందులో ఎవరిలో ఎవరికి ఏ సత్తా ఉందనేది మనం అయితే తెలుసుకోవాలి. అయితే ఇక్కడ కీలకంగా చూసుకుంటే ఉత్తరాంధ్ర జిల్లాలకు చెందిన విజయనగరానికి చెందిన బొత్స సత్యనారాయణ తూర్పు కాపు సామాజిక వర్గానికి చెందిన ఒక అతిపెద్ద నాయకుడు. అయితే ఈయన ఏదో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు ఏదో రాజకీయంగా వ్యవహరిస్తున్నారని చెప్పి చాలా మంది అనుకోవచ్చు. కానీ ఈయన కాంగ్రెస్ పార్టీ హయాంలో అంటే వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వక ముందు నుంచి కూడా ఈయన సీనియర్ రాజకీయ నాయకుడు. ఒక రకంగా చెప్పాలంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న సీనియర్ నేతల్లో మొదటి ఇద్దరిలో ఉండడం అయితే ఈయనైతే జరుగుద్ది. పైగా అప్పట్లో అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోక ముందు కాంగ్రెస్ పార్టీ హయాంలో జగన్మోహన్ రెడ్డి గారి తండ్రి రాజశేఖర్ రెడ్డి గారు చనిపోయిన టైంలో ఈయన సీఎం రేస్ లో ఉన్నారు. అంటే కిరణ్ కుమార్ రెడ్డి గారు, రోసయ్య గారు ఏదైతే సీఎం అయ్యారో అదే రేస్ లో బొత్స సత్యనారాయణ గారు కూడా ఉన్నారు. ఎందుకంటే అంతటి సీనియర్ నేత, అంతటి కంట్రోల్డ్ గా ఎక్కడ ఎలా చేయాలి, ఏం చేయాలి, రాజకీయంగా తీసుకునే నిర్ణయాలు, ముఖ్యంగా మాట్లాడే విధానం ఇవన్నీ కూడా చాలా పర్ఫెక్ట్ గా ఉండే మనిషి. మరి అటువంటి మనిషి కూడా మొన్న 2024 ఎన్నికల్లో ఓడిపోవడం జరిగింది. ఓడిపోయిన వెంటనే కూడా అక్కడ ఒక ఎమ్మెల్సీ స్థానం అనేది ఖాళీ అవడంతో దాన్ని వెంటనే కూడా బొత్స సత్యనారాయణకి ఇచ్చి ఇప్పుడు శాసన మండలిలో ఉన్న 39 మంది వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా రథసారథి కింద ఈయన పెద్దన్న పాత్ర పోషిస్తూ శాసన మండలిలో ఎవరు ఏం మాట్లాడాలి, ఏ అంశం మీద మాట్లాడాలి అనే దాని మీద ప్రతిదీ కూడా ఈయన సూచిక చేయడం జరుగుతుంది. ఒక రకంగా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత నెంబర్ 2 పొజిషన్ అనేది రాజకీయంగా ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టడానికి ఏ అంశాల మీద చర్చించాలి అనే దాని మీద బొత్స సత్యనారాయణ చాలా కీలకమైన పండితుడని మనం చెప్పుకోవచ్చు. ప్రజెంట్ ఆల్రెడీ ఆయన మీద ఎటువంటి కేసులు అనేవి నమోదవడం లేదు. ఒక రకంగా చెప్పాలంటే కూటమి ప్రభుత్వం అనేది అసలు బొత్స సత్యనారాయణ జోలు కానీ ఆయన ఊసు కానీ ఎక్కడా కూడా తీయడం లేదు, ఆయన అసలు పట్టించుకోవడం లేదు. ఎందుకు అనంటే ఆయన ఒక సీనియర్ రాజకీయ నాయకుడు. ఆయన అధికారంలో ఉండేటప్పుడు 5 ఏళ్లు మంత్రిగా చేశారు. ఆయన విద్యాశాఖ మంత్రి చేశారు, మున్సిపల్ శాఖకి మంత్రి కింద చేశారు. కానీ ఆయన ఎక్కడా కూడా ప్రెస్ మీట్ పెట్టి ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టే విధంగా కొన్ని ప్రెస్ మీట్లు పెట్టి ప్రశ్నించడం తప్ప ఎక్కడా కూడా నోటి మాట తోలడం గాని, హుందాతనాన్ని కోల్పోవడం గాని, లేదనంటే తప్పుడు మాటలు, బూతులు మాట్లాడాలు, ఏదైతే ఇప్పుడు మనం అరెస్టులు అవుతున్న మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు మాట్లాడే విధంగా ఎక్కడా కూడా తన హుందత్వాన్ని దిగజారుడుతనంగా మార్చుకునే విధంగా ఆయన ఎక్కడా మాట్లాడలేదు. అందుకే కూటమి ప్రభుత్వం బొత్స సత్యనారాయణ అనే వ్యక్తిని ఆయన ఎన్ని విమర్శించినా గానీ కూటమి ప్రభుత్వం తరపు నుంచి ఎటువంటి రెస్పాన్స్ అనేది రావడం లేదు. ఆయన మీద ఒక కేసు కూడా నమోదు అవ్వడం లేదు. అంతటి సీనియర్ నేత, అంతటి హుందా నేత. అయితే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా అరెస్ట్ అయితే మాత్రం పార్టీ వ్యవహారాలు కానీ, పార్టీని నడిపించడం కానీ, పార్టీలో జరిగే తదుపరి కార్యక్రమాలన్నీ కూడా బొత్స సత్యనారాయణ నెంబర్ 2 పొజిషన్ లో ఆయన ఉన్నారు, ఆయనే చూసుకుంటారని చెప్పి పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. అంటే జగన్మోహన్ రెడ్డి గారు జైలుకు వెళ్తే ఖచ్చితంగా ఆ బాధ్యతలు అనేవి, పార్టీ బాధ్యతలు అనేవి బొత్స సత్యనారాయణ చేతికి అందుతాయి అంటున్నారు. ఎందుకు అనంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి బొత్స సత్యనారాయణ కంటే కూడా చాలా విలువైన మనుషులు ఉన్నారు. వైవి సుబ్బారెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారికి స్వయాన బాబాయ్ గారు, ఇటువైపు సజ్జల రామకృష్ణారెడ్డి గారు, ఇంకోవైపు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, వీళ్ళందరూ ఉన్నారు. కానీ ఆ బాధ్యతలు అనేవి వీళ్ళకేందుకు అప్పచెప్తున్నారంటే ఈయన మీద ఎక్కడా కూడా ఒక కేసు లేదు, ఎక్కడా కూడా ఒక ఆరోపణ లేదు, ఎక్కడా కూడా ఒక హుందాతనాన్ని కోల్పోయే విధంగా మాట జారి మాట్లాడే విధానం ఏదైతే ఉందో అది లేదు. ఇక్కడ సజ్జల రామకృష్ణారెడ్డి గారి మీద పార్టీలో వ్యతిరేకత అనేది చాలా బలంగా ఉంది. ఒకవేళ పార్టీ బాధ్యతలు ఆయనకు అప్పచెప్పినట్లయితే ఆయన తీసుకున్న నిర్ణయాలు బట్టి గత 5 ఏళ్లు కూడా ఆయన ఇచ్చిన సలహాలు, సూచనల వల్ల ఈరోజు పార్టీ ఈ స్థాయికి వచ్చిందని చెప్పి వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలకే చాలా వ్యతిరేకత ఉంది. ఇంకోవైపు వైవి సుబ్బారెడ్డి గారిని తీసుకుంటే ఆయనకు అంత సమర్థత లేదని అందరికీ తెలుసు. ఎందుకంటే ఆయన ప్రత్యక్ష రాజకీయాల్లో ఉండొచ్చు, కొన్ని కీలక పదవులు పొందుండొచ్చు, కానీ పార్టీని నడిపే అంత సత్తా అయితే ఆయనకి లేదని చెప్పి చాలా మంది కూడా అభిప్రాయం. ఇంకోవైపు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, ఈయనకి ఓవరాల్గా చెప్పుకోవాలంటే కొంత పవర్ అనేది ఉంది, కానీ పార్టీని నడిపించేంత క్యాపబిలిటీ కానీ ఈయన మీద కొన్ని కీలకమైన కేసులు నమోదయ్యి ఉండడం, వాటితో పాటు ఈయన అరెస్ట్ అయ్యే అవకాశం కూడా ఉంది. మరి ఇటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా రెడ్డి సామాజిక వర్గానికి చెందిన ఏ నేతకి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బాధ్యతలు అనేవి అప్పచెప్పడం కుదరదు, జరగని పని. ఇంకోవైపు 2014 నుంచి 2019 మధ్యలో జగన్మోహన్ రెడ్డి గారు 16
నెలలు జైలుకు వెళ్ళొచ్చారు. ఆ సమయంలో జగన్మోహన్ రెడ్డి గారి బాధ్యతలన్నీ కూడా, పార్టీ బాధ్యతలన్నీ కూడా వైఎస్ షర్మిలారెడ్డి గారు ఆవిడ బాధ్యతలు చేపట్టి రాష్ట్ర వ్యాప్తంగా పర్యటనలు చేపట్టి పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి ఆవిడ కూడా ఒక కీలక పాయింట్ గా నిలిచింది. తల్లి విజయమ్మ వెనకాలే ఉండడం జరిగింది. అప్పుడు విజయసాయి రెడ్డి గారు కూడా ఉండడం జరిగింది. కానీ ఈ ముగ్గురు అంటే విజయసాయి రెడ్డి గారు కానీ, షర్మిలారెడ్డి గారు కానీ, విజయమ్మ గారు కానీ వీళ్ళ ముగ్గురు కూడా ఇప్పుడు పార్టీకి సంబంధం లేదు. ఆ పార్టీకి వీళ్ళకి చాలా దూరం అయితే ఉంది. ఇంకా జగన్మోహన్ రెడ్డి గారికి వీళ్ళకైతే చాలా దూరం ఉందని చెప్పుకోవచ్చు. మరి ఇంత గ్యాప్ మెయింటైన్ చేస్తున్న వాళ్ళు వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అయితే మాత్రం మళ్ళీ తిరిగి పార్టీలోకి వస్తారు అనే ఆలోచన అయితే అస్సలు లేదు. మరి ఇక్కడ మిగిలిన నేతలు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి ఆ సత్తా, క్యాపబిలిటీ, వాళ్ళకున్న కేసులు ఇవన్నీ కూడా చాలా రకంగా ఇరకడ్డంలో పెట్టే అవకాశం ఉంది. ఫైనల్ గా ఒకే ఒక్క ఆప్షన్, ఆల్రెడీ 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న సీనియర్ నేత బొత్స సత్యనారాయణ మాత్రమే కనబడుతున్నారు. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అయితే 100% పార్టీ వ్యవహారాలు, పార్టీ కార్యక్రమాలు, పార్టీని నడిపించే సత్తా అనేది బొత్స సత్యనారాయణ గారికి మాత్రమే ఉందని చెప్పి ఇప్పుడు పెద్ద ఎత్తున సమాచారం అయితే తెలుస్తుంది. మరి జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అయితే ఇదంతా జరుగుద్ది. ఒకవేళ అరెస్ట్ కాకపోతే ఎక్కడివక్కడ యథావిధిగా నార్మల్ గానే ఉండడం జరుగుద్ది. మరి లిక్కర్ స్కామ్ లో కీలకంగా జగన్మోహన్ రెడ్డి గారి అరెస్ట్ అనేది చాలా కొద్ది రోజుల్లో ఉందని చెప్పి పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. మరి ఏం జరుగుద్ది? వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన నెంబర్ 2 పొజిషన్ అనేది ఎవరు భర్తీ చేస్తారు, ఆ స్థాయి నాయకుడు ఎవరు అనేది మనం అయితే తెలుసుకోవచ్చు. కానీ ఎక్కువ మంది మాత్రం బొత్స సత్యనారాయణ అయితేనే పార్టీని సమర్థవంతంగా నడిపించగలడు అనే అభిప్రాయం అనేది 100కి 90% మంది వైఎస్ఆర్ పార్టీ నాయకులు, కార్యకర్తలే కానీ మిగిలిన ప్రజలు కూడా అభిప్రాయపడడం అయితే జరుగుతుంది. మరి ఏం జరుగుద్ది అనేది మనం అయితే ఎదురు చూడాలి.